నమోదు చైతన్యం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మరియు సబ్ డివిజనల్ మేనేజర్ శ్రీ విశ్వేశ్వరరావు గారికి, అలాగే మీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఆంజనేయ గారికి, అలాగే సుపరిపాలన వేదిక అధ్యక్షులు శ్రీ మాధురి మహేశ్వరరావు గారికి, అలాగే సెక్రటరీ శ్రీ చిట్ట వెంకటేశ్వర గారికి, అలాగే చిన్నపిల్లల నాగారెడ్డి అయినా సరే అది యాక్చువల్ ఉన్నటువంటి వివేక ఓకేరావు రాధాకృష్ణ గారు, మాజీ కౌన్సిలర్ గారు, ఇప్పుడు కౌన్సిలర్ కూడా ఎప్పుడు మున్సిపాలిటీ అందరికీ, అలాగే ముఖ్యంగా విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ నా యొక్క శుభాశిస్సులు. ఇప్పటికే చాలా మంది మీటింగ్ చెప్పింటారు, పైగా మీరంతా ఇంటికి వెళ్ళే టైం అవుతుంది కాబట్టి మిమ్మల్ని ఎక్కువసేపు తీసుకెళ్ళారు. ఓటు హక్కు అనేది ఖచ్చితంగా రాజ్యాంగబద్ధం కాదు. రాజ్యాంగంలోని అధికరణం 324 నుంచి 326 వరకు ఓటు వేసేటువంటి దానికి ఈ యొక్క హక్కు అనేటువంటి చెబుతుంది. అలాగే పీపుల్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని, దాని ప్రకారం మీరు ఎక్కడ ఏ బూత్కి వెళ్ళాలి, అలాగే మీ యొక్క ఓటు హక్కు వినియోగం చేసినట్టు ఎటువంటి ఐడీలు చూపించాలి అనేటువంటి అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఓటు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్తున్నారు, చాలా సంతోషం. మీలో దాదాపు ఈ కాలం నుంచి 900 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ యువత దేశానికి భవిత. ఎందుకంటే మంచి రిప్రజెంటేటివ్స్ ని మీరు ఎన్నుకుంటేనే రేపొద్దున దేశం బాగుపడుతుంది, మీకు సుపరిపాలన వస్తుంది. సుపరిపాలన అంటే మంచి వాళ్ళు ఎన్నుకోవాలి. మంచి వాళ్ళు ఎన్నుకోవాలంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలో మీ ఓటు అనేటువంటి హక్కుని ఆయుధంగా వాడుకుని మీరు దాన్ని చేయాలి. అలాగే కేవలం ఎలక్షన్ డే లేదా పోలింగ్ డే అంటే హాలిడే అని కాకుండా, సెలవుని కాకుండా మీ యొక్క దాన్ని బాధ్యతగా గ్రహించి మీరే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళకి, అలాగే మీ యొక్క పెద్దలను కూడా బూత్కి తీసుకొచ్చి పోలింగ్ బూత్ దగ్గర ఓటు చేసే కార్యక్రమాన్ని చేస్తారు. తద్వారా ఏమవుతుంది, మంచి వాళ్ళు ఎన్నికవుతారు. మీరు చూడండి, సుప్రీంకోర్టు వారు చెప్పారు 1998లో ఒకప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఏం మాట్లాడినా ఏమంటారు లేదు, డబ్బులు తీసుకున్నా ఏమంటారు. కానీ సుప్రీంకోర్టు చెప్పింది, మీరు ఎమ్మెల్యే అయినా ఎంపీలు అయినా సరే మీరు కరెక్ట్ యాక్టివిటీ చేస్తే, డబ్బు తీసుకుంటే చిన్న మాట్లాడితే ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి కోర్టు ఉంది అని చెప్పండి. కాబట్టి వీటన్నిటి మీరు గుర్తుంచుకొని, ఎందుకంటే మీ యొక్క భారతదేశం యొక్క దశ దిశ నిర్దేశించేది లేదు. అలాంటి మీరే మీ ఓటు హక్కుల గురించి ఏముందలే చాలా మంది చూశాను. ఎందుకంటే నిర్లిప్తత అనేది ఉంది. ఏముందలే మనం ఓటు వేస్తే తెలుస్తారా అనేటువంటి అది లేకుండా. అలాగే మరి ఎలక్షన్ కమిషన్ పద్ధతి కూడా పెట్టారు. ఈ ఎన్నిక ఈ పోటీ చేసిన అభ్యర్థులు మీకు నచ్చలేదు అనుకోండి, నన్ ఆఫ్ ది అబౌవ్ అనేటువంటి దాన్ని కూడా మీరు వాడుకోవడం ద్వారా అతని మీద పబ్లిక్ ఒపీనియన్ ఏముంటుందని ఆయన కూడా తెలుస్తుంది. అలాగే ఈ క్యాండిడేట్స్ ఎవరైనా పోటీ చేసేవారు వారి యొక్క క్రెడెన్షియల్స్ అంటే అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా రాష్ట్రానికి పబ్లిక్ డొమైన్ లో పెడతారు. కాబట్టి మీరు ఆ క్యాండిడేట్ చూసుకుని మీకు ఎవరైతే మంచి వాళ్ళు అతన్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఓటేసి తద్వారా సుపరిపాలన తెచ్చుకోవడం. రేపొద్దున మీరే ఆ యొక్క సుపరిపాలన బాగుపడేది మీరే. కాబట్టి మంచి క్యాండిడేట్ ఉంటే మంచి పరిపాలన వస్తుంది, లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుని మంచి వాళ్ళని ఎలక్ట్ చేసుకుని తద్వారా మీ యొక్క భవిష్యత్తును బాగు చేసుకుంటారని, అలాగే దేశానికి కూడా మంచి నాయకులు అందిస్తారని చెప్పి కోరుకోండి. ఎందుకంటే ఒకప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో చాలా మంది లాయర్స్ వెళ్తే మంచి వాళ్ళు ఉండేవారు. మరి ఈనాడు చూస్తున్నా ఎలాంటి వాళ్ళు ఉన్నారు. అది తప్పు ఇది కూడా ఉంది, ప్రజల్లో కూడా ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళు రాయకుండా మంచి వాళ్ళు ఎన్నుకోవాలని కోరుకుంటూ అవకాశం ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు. నా పేరు దాసల వెంకట